సాయన ద్వాదశ రాశి ఫలితాలని గమనించేటప్పుడు మీరు పుట్టిన తేదీ మాసాన్ని బట్టి రాశిని గమనించండి. శ్రీ మాతాపితృభ్యాం నమః, శ్రీ గురుపాదుకాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమండల దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. వేడుకలు, భాగస్వామి విషయాలు, ఆర్థిక లావాదేవీలు, బృంద కార్యక్రమాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో సినీ రాజకీయ రంగాల వారు నిదానం పాటించాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విరామ కాలక్షేపాల్లో పాల్గొంటారు. పర్యటనలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. 19-20 తేదీల్లో భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పోటీల్లో నిదానం పాటించాలి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. 21, 22, 23 తేదీల్లో కొత్త పరిచయాల కారణంగా లబ్ధి పొందుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. షేర్ల లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఈ వారం మేషరాశి వారు గణపతి అథర్వ శీర్ష పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారాలు, వేడుకలు, ఆర్థిక లావాదేవీలు, విందు వినోదాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. 19-20 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 21, 22, 23 తేదీల్లో ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వైద్యం, హోటల్, పరిశ్రమలు, సేవల రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు కనకదుర్గా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. వేడుకలు, విద్యా విషయాలు, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. టెలివిజన్, సినిమా, ప్రభుత్వ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19-20 తేదీల్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఫైనాన్స్, బ్యాంకులు, సహకార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. 21, 22, 23 తేదీల్లో ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సినీ రాజకీయ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ఈ వారం మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. బదిలీలు, మార్పులు, పెట్టుబడులు, వేడుకలు, ఉన్నత విద్యా విషయాలపై ఈ వారం శ్రద్ధ పెడతారు. ఆది సోమవారాల్లో సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. గృహారంభ, గృహ ప్రవేశాలకు అనుకూలం. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. 19-20 తేదీల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. గౌరవ పదవులను అందుకుంటారు. 21, 22, 23 తేదీల్లో కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక విషయాల్లో
లక్ష్యాలను సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతములతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థలు, కంపెనీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. సింహరాశి. విద్య, ప్రయాణాలు, కమ్యూనికేషన్లు, బ్యాంకు లావాదేవీలు, పెద్దలతో సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో సన్నిహితుల ఆరోగ్యం కలవరం పెడుతుంది. విలువైన పత్రాలను అందుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, పెన్షన్, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. సమయం 19, 20 తేదీల్లో ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. కమ్యూనికేషన్లు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 21, 22, 23 తేదీల్లో ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందుకుంటారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. భూమి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈ వారం సింహరాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, ఇంటర్వ్యూలు, కమ్యూనికేషన్లు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాన్ని అందుకుంటారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. 19, 20 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 21, 22, 23 తేదీల్లో ఆర్థిక వ్యూహాలు ఫలిస్తాయి. రక్షణ, వ్యవసాయ, బోధన, న్యాయ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది. సమయం ఈ వారం కన్యా రాశి వారు మీనాక్షి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. ఆరోగ్యం, వేడుకలు, భాగస్వామి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, రుణాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆహార నియమాలు పాటించాలి. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. సమయం ఆసుపత్రులు, హోటల్, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో పోటీలకు దూరంగా ఉండడం మంచిది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. 21, 22, 23 తేదీల్లో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆసుపత్రులు, ఫార్మా, ఆహార రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పన్నులు, పెన్షన్, బీమా వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. సమయం ఈ వారం తులారాశి వారు ధన్వంతరి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. ఉన్నత విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, వ్యాపారాలు, వేడుకలు, భాగస్వామి విషయాలు, పెట్టుబడులకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. టెలివిజన్, సినిమా, ఆడిటింగ్, క్రీడల రంగాల వారికి గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. 19, 20 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో జాగ్రత్త పాటించడం మంచిది. వైద్యం, హోటల్ సేవలు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. 21, 22, 23 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయపరమైన
పోరాటాల్లో విజయం సాధిస్తారు, సంకల్పం నెరవేరుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. కుటుంబ వ్యవహారాలు, మార్పులు, విద్యా సంస్థలతో పనులు, ఆరోగ్యం, భాగస్వామి విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఇస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విద్య, క్రీడలు, ఫైనాన్స్, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 21, 22, 23 తేదీల్లో వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, హోటల్ సేవలు, ఉపాధి రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమయం సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. చర్చలు, ప్రయాణాలు, బదిలీలు, మార్పులు, కుటుంబ వ్యవహారాలు, చిన్నారుల విషయాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో పెద్దలతో చర్చలు, ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలంగా ఉంటుంది. సమయం 19, 20 తేదీల్లో ఇల్లు, స్థలానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. 21, 22, 23 తేదీల్లో చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు ఇది ప్రోత్సాహకర సమయం. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. టెలివిజన్, సినిమా, ప్రకటనలు, ఆడిటింగ్, క్రీడల రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు విష్ణుబంజర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు, వేడుకలు, విద్య, కమ్యూనికేషన్లు, చర్చలు, బదిలీలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఆడిటింగ్, న్యాయ, బోధన, బ్యాంకింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో చర్చల్లో నెమ్మది అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఒక శుభవార్తను అందుకుంటారు. 21, 22, 23 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీలు, మార్పుల గురించి పెద్దలతో చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలను సమీక్షించుకుంటారు. ఈ వారం కుంభరాశి వారు పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీన రాశి. వేడుకలు, సంస్మరణలు, ఆర్థిక లావాదేవీలు, షాపింగ్, విద్యా విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. సమయం 19, 20 తేదీల్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైద్యం కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. పారితోషికాలను అందుకుంటారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 21, 22, 23 తేదీల్లో విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. విలువైన పత్రాలను అందుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఈ వారం మీనరాశి వారు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి
ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.